హే ఫ్రెండ్స్, ఎలా మొదలు పెట్టాలనేటటువంటిది అర్థం కావట్లా. కానీ మొదలు పెట్టక తప్పిద్దా మాట్లాడుకోక. ఎందుకంటే అల్లా టప్ప హీరో కాదు, విజయ్ తలపతి వచ్చిండు. అది ట్రైలర్తో వచ్చిండు. చలి చెప్పులు లేదు, ఏమంత ఎగ్జాక్ట్గా మాకంటే ఇది మనం చూసినటువంటి సినిమానే చాలా రోజుల నుండి నడుస్తూనే ఉందన్నమాట. భగవంత్ కేసరిని మన విజయ్ తలపతి రీమేక్ చేస్తుండు అనేటటువంటిది నడుస్తూనే ఉంది. కానీ వాళ్ళు అఫీషియల్గా ఎక్కడా చెప్పలేదు, నేను కూడా నమ్మలేదు. విజయ్ తలపతి ఒకప్పుడు రీమేకులు తీసేవాడు, ఇప్పుడు ఆయన స్టార్డమ్ మారిపోయింది, ఆయన స్థాయి మారిపోయింది. ఇప్పుడు ఆయన రీమేకులు ఎందుకు తీస్తారా ఉంగాస్ అని చెప్పి అనుకునేది అనమాట నేను. కానీ కట్ చేస్తే ఆయన రీమేక్తో మన ముందుకైతే వచ్చిండు, మరి జెరాక్స్ నింపిండు. ఓకే, రీమేక్స్ తీయడం తప్పు కాదు భయ్యా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీస్తారు, అందరూ తీస్తారు. కానీ మన సినిమాని తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో రీమేక్ చేసి మళ్ళీ అదే సినిమాని మన ముందు పెడుతున్నారు. చూశారు, బాబా గ్రేట్కే గ్రేట్ అనమాట. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది. అండ్ జననాయకన్ అనేటటువంటిది పెట్టిండు, కొద్దిగా మార్చారనుకోండి. మరి భగవంత్ కేసరి యాజ్ ఇట్ ఈస్ దింపకుండా కొద్దిగా ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన కదా, దానికి తగ్గట్టు కొన్ని మార్పులు అయితే చేశారు. ఈ ట్రైలర్ బాగుందా, మన భగవంత్ కేసరి ట్రైలర్ బాగుందా, ఈ సినిమా బాగోవచ్చా, భగవంత్ కేసరి సినిమా బాగోవచ్చా అనేటటువంటిది మొహమాటం లేకుండా మాట్లాడతా. నేను విజయ్ తలపతికి ఎంత పెద్ద ఫ్యాను మీ అందరికీ తెలుసు. ఆయన సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి మాట్లాడతా. లెట్స్ డైవ్ ఇన్. ఫోన్ వస్తుంది భయ్యు, ఒక పేరు పంపాను, ఆడు ఎవడో కనుక్కొని చెప్పాలంట. తలపతి పెట్టుకున్నాను. ఉయ్యా చేయి వేయలేదుగా. పంబర్ రేగొట్టే వాడికన్నా తోపు అనమాట. సేమ్ పోలీస్ స్టేషన్లోనే సినిమా అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద ఆయన ఒకటి పేరు పంపిస్తా, వాడు ఎవడో కనుక్కో అని చెప్తే ఆ పెద్ద ఆయన ఎలివేషన్లు ఎత్తండు. కాకపోతే ఇక్కడ మన బాలయ్య బాబు గారే భీమిలి ఊచకోత విన్నావా అని చెప్పి ఒక రాజకీయ నాయకుడికి ఇస్తారు కదా. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మన తాత విజయ్ తలపతికి గట్టి ఎలివేషన్లు ఇస్తాడు. ఓహో, అదే ఈ ఊచకోత కోసింది ఆ రోజు మామూలు తెగ నరుకుతులు చూశారు. ఆ సీన్ అయితే గట్టిగా పెట్టారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మనకైతే అర్థమవుతుంది. తలపతి ముట్టుకోకు, విజయ్ తలపతి సూపర్ మ్యానా. అనిరుద్ మ్యూజికల్ ఇక్కడ నుండి నాకు అనిపించింది, ఇక్కడ దాకా కొద్దిగా ఫ్రెష్ ఫీలింగే కలిగింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయ్యని వదిలేస్తే ఆ పెద్ద ఆయన అడగటం, ఆ పెద్ద ఆయన పంబర్ రేగొట్టేవాడి కన్నా తోపియుడు అని చెప్పడం, ఇవన్నీ హైలైట్ అనిపించాయి. కానీ ఇక్కడ నుండి భగవంత్ కేసరి వైబ్స్ అయితే క్లియర్గా మీకు కనపడితే చూడండి. బుల్లెట్ వేసుకుని ఒక పాప పరిగెడుతుంది, వెనుకుంది ఎవరు, మన బాలకృష్ణ గారు. విజ్జి వామ్మో, ఏది పాప ఇది మమిత. శ్రీలీల యాక్టింగ్ నాకు అసలుకే నచ్చదు, చాలా చిరాకు పడిద్ది. ఆ యాక్టింగ్ అంటేనే ఏం యాక్టింగ్ రా బాబు అని చెప్పి అసహ్యం అవుతుంది ఆనెస్ట్లీ. కానీ మమిత యాక్టింగ్ చూశాక శ్రీలీలనే 100 times బెటరు. సో రీమేక్ చేస్తే రీమేక్ చేశారు, మా శ్రీలీలతో చేయొచ్చుగా, తన్నే పెట్టొచ్చుగా, తను చాలా బాగా చేసింది అన్నప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నవ్వే వస్తుంది. మమిత బాగా, తన యాక్టింగ్ అసలుకే బాగా నిజంగా హానెస్ట్లీ. ఆ ప్రేమలు సినిమా చూసి మొన్న వచ్చినటువంటి డ్యూడ్ సినిమా చూసి తను చాలా పెద్ద ఫ్యాన్. కానీ దీంట్లో తన యాక్టింగ్ చాలా చిరాకు తెప్పిస్తుంది హానెస్ట్లీ. ట్రైలర్ ఇలా ఉంది. ఓహ్ ఏంది ఏయ్ బాబా, తను భయపెట్టిన వాడెవడో తెలియాలి అని చెప్పి భీకరమైనటువంటి ఫైట్ ఉంటుంది. అది దాన్ని బాలయ్య బాబు గారు మ్యాచ్ చేసినంత కూడా విజయ్ తలపతి గారు మ్యాచ్ చేయట్లేదు భయ్యా. నిజాం మాట్లాడాలి, నేను నన్ను తిట్టినా పర్లేదు. భయపెట్టినది తయారు చేస్తారు అక్కడికక్కడే వేపన, ఎవడో తెలియాలి అని చెప్పి అంటే గూజ్ బంప్స్ వస్తాయి. అవి హైలైట్ ఫైట్. అది అసలు అనిల్ రావిపూడినా దీన్ని డైరెక్ట్ చేసింది అని చెప్పి నాకైతే చాలాసార్లు అనిపించింది. కానీ ఆ సీన్ మళ్ళీ జరగొడుతున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వీడు విలను ఏయ్ ఆ విలనే పెట్టాను నేను కొంప తీసి. వీడియో చెట్టుండు మార్చారు, చాలా మార్చేశారు. సునీల్ కూడా ఉండుగా, పూజా హెగ్దే. ఈ ఆర్మీ అదొద్దు, చూడు నా చేతులు ఎలా వణుకుతున్నాయో. పాప కొద్ది బాగా చెప్పిద్దిగా శ్రీలీల. ఏంది మమిత, తెలుగులో ఉన్న ఫ్యాన్స్ను తగ్గించుకోవడానికి ఈ సినిమా చేస్తున్నాను, నాకు అర్థమైతేనే ఉంది. ఇదేంది మళ్ళీ బీచ్ను కొద్దిగా తీసుకొచ్చి పెట్టారు. విజ్జికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ అమ్మ నాన్న తన ఎదురుగానే చంపేస్తారు, దానివల్ల తనకు ఒక భయం అనేటటువంటిది ఏర్పడింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి రీజన్ ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది.
ఇక ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. థియేటర్కి వెళ్ళడానికి మనం ఏంది ఒక స్కోప్ ఏంది? అక్కడ శ్రీలీలానే బెటర్ అనిపిస్తుంది. బాలయ్య బాబు గారిని విజయ తలపతి గారు మ్యాచ్ కూడా చేయలేకపోతున్నారు. ఇక వెళ్ళడానికి నాకైతే ఒక్క రీజన్ కూడా కనరాట్లేదు. ప్రజలకు మంచి చేస్తానంటే ఇందులోకి రాకు, రాజకీయాల్లోకి. ఈవిల్ స్మైల్ అది. ఆ ఫైటే మా బాలయ్య బాబు గారి తర్వాతే ఎన్నేం చెప్పండి భయ్యా. నేను విజయ్ గారిని నాకు చాలా ఇష్టం. ఆయన స్పీచెస్కైనా రాజకీయ పరంగానే చాలా ఇష్టం. కానీ బాలయ్య బాబు గారిని 1% కూడా మ్యాచ్ చేయలేకపోతున్నారు. అది హానెస్ట్లీ ఒప్పుకోవాలా. గెలవకూడదు. నువ్వేం చేయలేవు, బయలుదేరు. రాజకీయాల్లో నువ్వేం చేయలేవు. ఏంది రాజకీయం కూడా ఇది చేస్తున్నారు కొద్దిగా. పోలీస్ ఆఫీసర్ కమింగ్ జననాయకన్ తలపతి. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా గట్టిగా ఎత్తన పోయో, మంచి చేయడానికి రాజకీయంలోకి రానరా అంటే హత్యలు చేయడానికి దోచుకోవడానికి అరా మీరు రాజకీయాల్లోకి వచ్చేదని చెప్పి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా క్వశ్చన్ చేస్తుంటూ ఏం లేదు భయ్య, యాజ్ ఇట్ ఈజ్ సినిమాని నింపారు. కాకపోతే క్లైమాక్స్ కొద్దిగా మార్పులు అయితే చేశారు అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. అదేంటి అనేటటువంటిది చూడ్డానికైనా సరే మనమైతే థియేటర్లోకి అడుగు పెట్టవచ్చు. ఓకే, ఈ ట్రైలర్ రియాక్షన్ చూసి మీకు కోపం రావచ్చు ఉండొచ్చు. హానెస్ట్లీ విజయ్ తలపతి గారు ఫ్లాప్ అయిపోయినా పర్లా, సినిమాలు నేను చూస్తా ఎలా ఉన్నా కానీ థియేటర్కి వెళ్ళి చూడాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. కానీ ఆయన ది గోడ్ తీసినా బాగానే అనిపిస్తుంది. ఫ్లాప్ అయినా కానీ ఏదో కొత్తగా ట్రై చేస్తుండో అనేటటువంటి ఫీలింగ్. మళ్ళీ రీమేక్స్ అనేటటువంటివి వద్దు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఎప్పటికి కూడా తెలుగులో ఉన్నటువంటి యువత ఆయన్ని ట్రోల్ చేస్తారంటే దానికి కారణం మన ఒక్కడు సినిమా అయింది, మన పోకిరి సినిమా అయింది, మన ఛత్రపతి సినిమా అయింది, ఓరి నాయనో చాలా రీమేక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు నాకు నచ్చాయని వెంకటేష్ గారిది కుప్పలాది సినిమాలు రీమేక్ చేసిండు. అవి పట్టుకొని మనలు ట్రోల్ చేస్తారు. మళ్ళీ అదే తెలుగు సినిమాని పట్టుకొని ఆయన రావటం అయితే నాకైతే అంత అనిపించలేదు. ఏం బ్రో భగవంత్ కేసరి సినిమా తోపు సినిమా కాదా అంటే తోపే, నేషనల్ అవార్డు కొట్టింది, విజయం సాధించింది. ఆల్మోస్ట్ ఆ రోజుల్లో అదొక తోపు, నేను కాదంటలా. కానీ ఆయన స్థాయికి రీమేక్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన భీమ్లా నాయక్ సినిమా రీమేక్ చేశారు, అయ్యప్పన్ కౌశంది. అదే సినిమాని మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది, బాగోదు. మనం అయ్యప్పన్ కౌశన్ సినిమా చూడలేదు కాబట్టి మన దగ్గర రీమేక్ చేసి వదలటం చాలా బాగుంటుంది. మళ్ళీ మన దగ్గర నుండి సినిమా తీసుకెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్లో సినిమా తీసి మళ్ళీ అది తెలుగులో డబ్ చేసి మన మొహాన కొట్టడం అనేటటువంటిది పాత చింతకాయ పచ్చడిని రుద్ది తొక్కి మన మొహాన పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి మరీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన రేంజ్కి అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయన భయపడుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ది గోల్డ్ సినిమా ఫ్లాప్ అయింది, లియో సినిమా ఆడింది, మళ్ళీ ఏ సినిమాతో వచ్చినా ఫ్లాప్ అయింది. నేను సినిమాలతో ఫ్లాప్ అయితే రాజకీయంలో కూడా ఫ్లాప్ అవుతా అనేటటువంటి ఒక ఫియర్తో ఆయన రీమేక్ ఇస్తున్నా అనేటటువంటిది వాస్తవం చెప్పి నాకైతే అనిపించింది. నాకైతే ట్రైలర్ నచ్చలేదు. మీకు నచ్చిందా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ 2-3 వీడియోలు చేసిన పొట్టోడు గురించి, ఆ వీడియోలు కూడా చూసండి. బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.